351 నామము వామకేశి. ఓం వామకేశి నమః. ఈ నామానికి కూడా ఎన్నో అర్థాలు ఉన్నాయి. మనకి కొన్ని మనకు అందుబాటులో ఉన్న వాటిని మనం తెలుసుకుందాం. సుందరమైన కేశములు, అందమైన కేశములు గల తల్లి అని అర్థం. మామూలుగా దేవీ పురాణంలో 68 శివతీర్థాల్లో జటతీర్థం అనే వామకేశుడు, దాని శివుడు ఉన్నాడట. ఆయన పత్ని వామకేశి. అట్లాగే కేశములు మృదువుగా, నల్లగా, అందంగా ఉంటాయి. ఆ కేశాలని స్మరిస్తే అజ్ఞానాన్ని పోగొడుతుంది తల్లి. హృషికేశం అర్థం వస్తుంది. కేశములు ఇలా కేశాలు కిందకి ఉంటాయి కదా, దానికి ఏం చెప్తున్నారంటే, ఆమె కేశములు సూర్య చంద్ర అగ్ని కిరణములై జగత్తుకి పుష్టిని ఇస్తున్నవి అని చెప్తున్నారు. అంటే పైనుంచి కిందకి ఉండేటువంటి ఆ కేశాల ద్వారా సూర్య చంద్ర అగ్ని కిరణాల్లాగా, కేశాలే కిరణాల్లాగా జగత్తుకి ప్రసరించి పుష్టిని ఇస్తున్నాయి అని ఒక అర్థము. వామకేశ అని శివుని నామాల్లో ఒకటి ఉంది, వామకేశుడు. ఆయన యొక్క శక్తే వామకేశి అని ఒక అర్థం. అయితే నవగ్రహాలకి వామకులు అనే పేరు ఉందంట. నవగ్రహాలకి తర్వాత ఏకాదశ రుద్రులకి కూడా వామకులు అనే పేరుంది. ఆ నవగ్రహాలు మన జగత్తుని పరిపాలిస్తున్నాయి కదా. ఏకాదశ రుద్రులు, ఆ రుద్రులు జగత్తుని పరిపాలిస్తున్నాయి. అలా నవగ్రహాలు ఏమేమిటి అంటే చెప్పుకుందాము. మొదటి గ్రహము సూర్యుడు, తర్వాత చంద్రుడు, తర్వాత కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహువు, కేతువు. ఈ నవగ్రహాలు ఈ జగత్తుని వాటి యొక్క స్థితిగతులను బట్టి ఆ జగత్తంతా కూడా నడుస్తూ ఉంటుంది. మన యొక్క జాతకాలు కూడా, మన జీవితాలు కూడా నవగ్రహాల అనుగ్రహంతోనే మన జీవితాలు నడుస్తూ ఉంటాయి. మనం పుట్టినప్పుడు ఆ గ్రహస్థితులు ఎలా ఉన్నాయో వాటిని బట్టి మన జీవితం నడుస్తుంది. అవి అలా ఉన్నప్పుడు మనము పుడుతున్నాము అంటే మన యొక్క పాప పుణ్యముల యొక్క సంచితం అక్కడ ఉంటుంది కదా. అది ప్రారబ్ధంగా పరమాత్మ మనకి ఇచ్చి పంపిస్తాడు. ఆ ప్రారబ్ధాన్ని అనుసరించి మనము ఆ స్థితిగతులు అలా ఉన్నప్పుడు మనము జన్మిస్తాము. ఆ గ్రహస్థితుల యొక్క ప్రభావాన్ని మనము అనుభవిస్తూ ఉంటాము. అందుకే నవగ్రహాల అనుగ్రహం మనకి ప్రతి మనిషికి కావాలి. అందుకని నువ్వుల నూనెతో దీపారాధన చెయ్యమనేది ఎందుకంటే ప్రతి మనిషికి, ప్రతి జీవికి ఆ నవగ్రహాల అనుగ్రహం అవసరం కనుక నవగ్రహాల అనుగ్రహం కోసం నువ్వుల నూనెతో దీపారాధన చేయమంటారు. ఆవు నేతితో దీపారాధన చేస్తే జ్ఞానము కలుగుతుంది అంటారు. తర్వాత ఆముదంతో దీపారాధన చేస్తే శత్రు నాశనం. అంటే అసలు శత్రువులు నాశనం కాదు, శత్రువులు అనేవాడే ఉండడు అని చెప్తారు. తర్వాత కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే
జ్ఞాపక శక్తి పెరుగుతుంది అని అంటారు. మనకి అందుకే సహజంగా నాకు దీపారాధన నువ్వుల నూనెతో చేస్తాం. విశేషమైన రోజుల్లో ఆవు నేతితో చేస్తాం. ఇంకా వేరే వేరే ఒక్కసారి వేరే వేరే కొబ్బరి నూనెతో చేస్తే ఏంటండి? జ్ఞాపక శక్తి. జ్ఞాపక శక్తి. ఉమ్. నువ్వుల నూనె నవగ్రహాల అనుగ్రహం ప్రతి జీవికి కావాలి గనక సాధారణంగా నువ్వుల నూనెతో దీపారాధన చేస్తాం. అదే విశేషమైన రోజుల్లో ఆవు నెయ్యితో ఆవు నెయ్యి అంటే సాధారణంగా అంతా దొరకదు. ఈ రోజుల్లో స్వచ్ఛమైన ఆవు నెయ్యి అసలు దొరకదు. ఎందుకంటే అనేక రకాల కల్తీలతోనే ఉంటుంది. దానితో చేసే కంటే నువ్వుల నూనెతో చేయటం మంచిది అని పెద్దవాళ్ళు చెప్తున్నారు. అది జెర్సీ ఆవుల నెయ్యి శ్రేష్టము కాదు, ఇంకా అధమం అని చెప్తున్నారు. మరి అది ఇదో మనకు తెలియదు. ఎక్కువ ఆపాలే వస్తాయి, అయ్యి ఇవి కలిసిపోతున్నాయి. ఆవు నెయ్యి అనేది స్వచ్ఛమైనది. మన దొడ్లో ఆవుని పెంచి ఆవు నెయ్యి తయారు చేసుకుంటే తప్పితే ఆవు నెయ్యి అనేది పవిత్రమైనది, స్వచ్ఛమైన ఆవు నెయ్యి దొరకదు. దాంట్లో అనుమానం లేదు గనక ఎన్ని వేలు పెట్టండి, సాధారణంగా సహజంగా దొరకట్లేదు. అందుకని అది ఆ జెర్సీ ఆవు నెయ్యి గనక కలిస్తే పుణ్యం కాదు, వేరే పాపం కూడా వస్తుంది అని చెప్తున్నారు. అందుకని జాగ్రత్తగా ఆ ఆవు నెయ్యి బదులు కొబ్బరి నూనె లేకపోతే నువ్వుల నూనె చేసుకొని దండం పెట్టుకోవడమే మంచిది అని చెప్తున్నారు. అలా ఆవు నెయ్యి అయితే చక్కని ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే జ్ఞానము కలుగుతుంది. ఆముదం దీపం ఇదివరకటి రోజుల్లో సాయంత్రం సంధ్యాదీపం ఆముదంతో దీపారాధన చేసేవాళ్ళు సంధ్యా సమయంలో. అది శత్రువులు లేనటువంటి స్థితిని ఉంచుతుంది. అంటే శత్రువులు అనేవాళ్ళు ఉండరు అని చెప్తారు. ప్రొద్దున పూట నువ్వుల నూనెతో చేస్తారు ఎవరైనా. ఇంకా కొన్ని వాటిల్లో కొబ్బరి నూనెతో చెయ్యమని చెప్పినటువంటి ఈ సోమవార వ్రతంలో అయితే కొబ్బరి నూనెతో కానీ ఆవు నేతితో కానీ దీపారాధన చేయమని చెప్తారు. అందుకని కొబ్బరి నూనెతో దీపారాధన చెయ్యటమే శ్రేష్టం. అసలు దీపారాధన చేసి అక్కడ కూర్చొని మనము కాసేపు పూజ చేస్తాం కదా, దాని యొక్క శక్తి మనకి వస్తుంది. అదే ఆ శక్తే మనల్ని చక్కగా ఆరోగ్యాన్ని ఇస్తుంది. అన్నిటినీ కూడా ఐశ్వర్యాన్ని, ఆరోగ్యం ఉంటే ఐశ్వర్యం ఉన్నట్టే, ఆనందము సౌభాగ్యము అన్నిటినీ ఇస్తుంది కనుక మరి పసిపిల్లలకి కాటుక కాటుక అసలు పెట్టేవాళ్ళు కాదు ఇదివరకు. ఇప్పుడు అసలు పెట్టట్లేదు అనుకోండి, ఎవరు పెట్టుకోవట్లేదు. కాటుక బొట్టు కాటుక ముఖానికి అందం అంటారు పిల్లలకి ఆడవాళ్ళకి. ఇప్పుడు ఆ బొట్టు ఉండట్లేదు, కాటుక ఉండట్లేదు, సరిగ్గా ఉందా లేదా అన్నట్టు గుడ్డివాళ్ళు, కళ్ళుండి గుడ్డివాళ్ళలాగా అయిపోతున్నాం. అంటే అది కనపడకపోతే పెట్టుకోలేదమ్మా అంటే పెట్టుకున్నాను అంటున్నారు. అటువంటి ఎంత సౌభాగ్యము, ఎంత ఆరోగ్యమైనటువంటి పద్ధతుల్ని మనం సరిగా ఆచరించలేకపోతున్నాం. ఆ కాటుక పట్టి చక్కగా కత్తికి వెల్లుల్లిపాయ, ఏక ఎల్లుల్లిపాయ అని ఉంటుంది, ఒక్కటే పాయి పెద్దగా ఉంటుంది. అది రుద్ది తర్వాత ఆ కత్తికి ఆముదం పూసి ఇది రుద్ది ఆ ఆముదం దీపం పెట్టి కింద ఆ మసి దానికి వచ్చేటట్లుగా అమర్చి పెడతాం. పెడితే బాగా ఇంత మందాన అది బాగా పెద్ద ఒత్తి పెట్టి వద్దే ఆముదం పోసి అట్లా ఇంత మందాన పట్టేటట్టుగా ఆ దీపం పెట్టి అట్లా చూసుకుంటూ ఉంటాం. అంత మందాన పట్టిన తర్వాత దాన్ని తీసి ఒక దాంట్లో వేసి ఆముదం చొక్కేసి రంగరించి అది బరెంలో పెట్టి
అదే పసిపిల్లలకి పెట్టేవాళ్ళు. అప్పటి రోజుల్లో పెద్దవాళ్ళు కూడా అదే పెట్టుకునేవాళ్ళు. అదే శ్రేష్టం, మంచిది. ఏదైనా మన చేతులతో మనం చేసుకున్నది కల్తీ లేనిది, స్వచ్ఛమైనది, ఆరోగ్యాన్ని కలిగించేది, ఆనందాన్ని కలిగిస్తుంది. మనం చేసుకున్నామనేటువంటి తృప్తి కూడా దాంట్లో ఉంటుంది. ఏదైనా ఎవరికైనా ఏదైనా అనుభవిస్తేనే ఆ ఆనందం అనేది తెలుస్తుంది, కానీ చెబితే ఎవరికి ఆనందం తెలియదు. మనం ఒక పని చేసి దాంట్లో సఫలమైతే ఉండేటువంటి ఆనందం ఎవరికి వాళ్ళకే అనుభవిస్తే తెలుస్తుంది. అలా మరి కుంకుమ కూడా చక్కగా పసుపు కొమ్ములు నిమ్మకాయల్లో రసంలో ఊరబెట్టి కొట్టి ఆ కుంకుమ పెట్టుకునేవాళ్ళు. మరి అట్లా ప్రతిదీ ఇంట్లో చేసుకుని స్వచ్ఛమైనవి పెట్టుకునేవాళ్ళు. అలా పెట్టుకోవటమే ఆరోగ్యము, సౌభాగ్యము అని చెబుతున్నారు. అలా ఇప్పుడు ఏదైనా ఒక దీపారాధన చేశాము అంటే దానిలో నుంచి వచ్చేటువంటి ఆ శక్తి మనము ఊపిరి ద్వారా, శ్వాస ద్వారా స్వీకరిస్తాం. కాసేపు అక్కడ కూర్చుని పూజ చెయ్యమనేది కూడా అందుకే దీపారాధన ప్రధానము అని చెప్తారు. ఆ దీపారాధన దగ్గర కూర్చుని మనం ఒక అరగంటో పావుగంటో పూజ చేసుకుంటే దాని యొక్క శక్తి మనకి శ్వాస ద్వారా మనకి వెళ్తుంది. అదే మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అలా నవగ్రహాలు మన పుట్టినప్పుడు ఉన్నటువంటి స్థితిని బట్టి జాతకాలు, జీవితాలు నడుస్తూ ఉంటాయి. వాటిని చెప్పగలిగేటువంటి సామర్థ్యం కూడా అందరికీ ఉండదు. చెప్పినా చక్కగా లోతుగా అందరూ చెప్పలేరు. దానికి మళ్ళీ ఉన్న వాటికి కొంచెం సవరింపులు, తర్వాత దానికి చేసుకునేటువంటి జపాలు, తపాలు, హోమాలు అన్నీ చెప్తారు. అవన్నీ అబద్ధమేమీ కాదు. ఏది చేసుకుంటే అది చేసుకున్న వాళ్ళకి ఫలితం ఉంటుంది. కానీ మనకి ఆ ఫలితం ఒక్కొక్కసారి తెలియకుండా అనుభవిస్తాం. ఎందుకంటే మంచి అనేది మనం గ్రహించటం తక్కువ, చెడు వెంటనే గ్రహిస్తాం. ఏదైనా చెడైనా మంచైనా మన జాతకాన్ని బట్టి, మన ప్రారంధాన్ని బట్టి మనకి జరుగుతుంది. వాటిని మనం కొంచెం చక్కగా లోతుగా చెప్పేవాళ్ళు దొరకటం కూడా అదృష్టమే. ఆ చెప్పిన వాళ్ళ ద్వారా దాన్ని ఎలా కొంచెం ఉపశమనాలు అంటారు. ఎందుకంటే మరి ఆగ్రహంగా ఉన్నటువంటి నరసింహ స్వామిని మరి ఉపశమింపపోతే ఆ స్వామిని భరించటం కష్టం కదా. అలాగే చక్కగా ఆయన్ని ఆగ్రహాన్ని తగ్గించారు, అప్పుడు అనుగ్రహాన్ని ప్రసాదించాడు. అలాగే వాళ్ళ యొక్క ఉన్న స్థితులను బట్టి మనకి తేడాలున్నా కొన్ని ఎంతటి వాళ్ళనైనా అనుగ్రహం చేసుకోవచ్చు, అనుగ్రహించేటట్లు చేసుకోవచ్చు. దానికి ఓర్పు, నేర్పు, ఓపిక అన్నీ ఉండాలి. చెప్పేవాళ్ళు ఉండాలి. చెబితే మనం స్వీకరించాలి, దాన్ని అనుసరించాలి, దానుగ్రహాన్ని పొందాలి. అనేక రకాలుగా మన జీవితంలో మరి పాపము పుణ్యము ఉండటం వల్ల పాపఫలం కష్టంగాను, పుణ్యఫలం సుఖంగాను మనము అనుభవిస్తూ ఉంటాము. మరి ఈ కాలచక్రంలో పౌర్ణమి, అమావాస్య ఒకదాని తర్వాత ఒకటి ఎలా వస్తూ వెళ్తూ ఆ చక్రం తిరుగుతూ ఉంటుందో అలాగే ఒక్కొక్కసారి పాపఫలాన్ని ఇస్తాడు, తర్వాత మళ్ళీ పుణ్యఫలాన్ని ఇస్తాడు. అలా పాపఫలాన్ని, పుణ్యఫలాన్ని జీవితానికి అప్పుడప్పుడు మార్పులు ఇస్తూ ఆ జీవితానికి సరిపడా ఇచ్చే పంపించాడు ఆయన. అనుభవిస్తూ ఉంటాం. అనుభవిస్తున్నాం కనుక ఇది మనం చేశాము, పాపం చేశాం కనుక మనకి ఆపద వచ్చింది. ఆ పాపము చేస్తే ఏ ఆపద వస్తుందో కూడా కొన్ని గ్రంథాల ద్వారా, పురాణాల ద్వారా కూడా మనకి తెలియజేస్తున్నారు. మరి ఆ బాధ అది మనం అనుభవించకూడదు అంటే ఆ పాపాలు చేయకుండా ఉండటమే మార్గం. పాపం చేయకుండా ఉంటే పాపం అనేది ఉండదు, పాప ఫలము మనకి ఉండదు. అది చెయ్యటము తేలిక, పాపం అనేది చేయటం తేలిక,
అనుభవించటం చాలా కష్టం. పుణ్యం అనేది చెయ్యటం కష్టం, అనుభవించటం చాలా తేలిక. అందుకే ముందు కష్టపడ్డవాడు తర్వాత సుఖపడతాడు అంటారు. మనకి పెద్దలు చెప్తూ ఉంటారు. ముందు సుఖపడిన వాడు తర్వాత కష్టపడతాడు అంటారు. అంటే దీన్ని అనుసరించే ఆ అర్థం వచ్చింది అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే మరి మంచి పని చేయాలంటే చాలా కష్టం ఉండాలి. ఇంద్రియ నిగ్రహం ఉండాలి, శారీరక నిగ్రహం ఉండాలి, మనో నిగ్రహం ఉండాలి. మరి ఒక దానిని మొదలెట్టామంటే ఒక మంచి పనికి చాలా నిగ్రహము, సమయము, ఓపిక అన్నీ చక్కగా ఉండాలి. అప్పుడే మనం దాన్ని పూర్తి చెయ్యగలుగుతాం. అది పూర్తి చేసిన తర్వాత పొందేటువంటి ఆనందం చాలా హాయిగా ఉంటుంది, ఎంతో ఆనందంగా ఉంటుంది. ఆ ఫలితం కూడా మంచి ఆనందాన్ని, సుఖాన్ని ఇస్తుంది. ఇప్పుడు సుఖమే కాకుండా ఆ ఫలము యొక్క ఆ పని యొక్క ఫలము తర్వాత అధికంగా ఇస్తాడు పరమాత్మ. ఇప్పుడు మనము స్వార్థం కోసం పనులు చేసుకుంటున్నాం అనుకోండి, ఆనందం అనుభవిస్తున్నాము అనుకుంటాం. కానీ ఈ ఆనందం క్షణికం. అదే ఎవరికైనా మనం ఒక్క సాయం చేస్తే వాళ్ళ కళ్ళల్లో ఉన్నటువంటి కాంతి, ఆ కృతజ్ఞత, ఆ భగవంతుడు ఆ రూపంలో మనల్ని దీవించినట్టే భావించాలి. ఎందుకంటే వాళ్ళు చల్లగా ఉండండి అమ్మా, నూరేళ్ళు బతకండి అమ్మా అంటారు. అంటే ఎందుకంటే ఇలాంటి మంచి పనులు చేసేటువంటి వాళ్ళు ఎక్కువ రోజులు బతికితే ఎక్కువ మంది ఆ మంచిని పొందుతారు అనే ఉద్దేశంతో వాళ్ళు ఆనందంతో చల్లగా ఉండమని, నూరేళ్ళు బ్రతకమని, ధన్యవాదాలని అలా ఆనందం ఆ కళ్ళల్లో నింపుకొని చెప్పేటప్పుడు ఆ కళ్ళల్లో చూసి ఆ వాక్కులో ఉన్నటువంటి ఆర్ద్రత, ఆనందము అనుభవిస్తే అది మళ్ళీ మళ్ళీ చెయ్యాలి అనిపిస్తుంది. అది కష్టం అనిపించదు, అనుభవించాలి. ఆ ఆనందం అనుభవిస్తే తెలిసేదే కానీ ఒకళ్ళు చెప్తే వచ్చేది కాదు. అందుకని మరి అనుగ్రహము ఉండాలి, భగవంతుడు అనుగ్రహం కానీ నవగ్రహాల అనుగ్రహం కానీ ఉండాలి అంటే మనం చక్కగా ధర్మంగా నడుచుకోవాలి, చక్కగా ఒకళ్ళని ఆనందపరిచేటటువంటి పనులను చెయ్యాలి, మనకి చేతనైనంత సాయం చెయ్యాలి. అదే మనకి అనుగ్రహంగా తిరిగి వస్తుంది. అలాగా ఏకాదశ రుద్రులు ఉన్నారు. 11 మంది రుద్రులు ఉన్నారు. ఆ రుద్రుల స్వరూపము కూడా అమ్మే అంటోంది. అమ్మ గ్రహమండలాన్ని వామకేసి అంటే సూర్యచంద్రుల కాంతి కిరణాలే ఆమె కేశాల రూపంలో కిందకి ప్రసరించి సృష్టికి పుష్టినిస్తున్నాయి అని చెప్పారు కదా. అలా అమ్మ గ్రహమండలాల్ని శాసించే తల్లి, జ్ఞాన కిరణాలను వెదజల్లే తల్లి. తన భక్తులకు ఆకుపచ్చ దాంట్లో ఉండాలండి, ఆకుపచ్చ పుస్తకం. తన భక్తులకు జ్ఞానాన్ని ప్రసాదించే తల్లి అని కూడా మనకి చెప్తున్నారు. అలా రుద్రుడు అంటే శివుడు. 11 మంది రుద్రులు, ఏకాదశ రుద్రులు అంటే చూడండి. ఏంటో ఏకాదశ రుద్రుల పేర్లు తెలుసుకుందాం. 1 హరుడు, 2 బహురూపుడు, 3 త్రయంబకుడు, 4 అపరాజితుడు, 5 వృషాకపి, 6 శంభువు, 7 కపర్ధి, 8 రైవతుడు, 9 మృగవ్యాధుడు, 10 శర్వుడు, 11 కపాలి అనే పేర్లు కలిగి ఉన్నారు ఏకాదశ రుద్రులు. 11 మంది రుద్రులు. ఇప్పుడు మనకి అభిషేకం చేస్తే రుద్రుడికి
ఒక అభిషేకం చేస్తే రుద్రుడికి అంటారు, శివుడికి అంటారు. ఈ విశేషంగా చెయ్యాలి అంటే ఈ ఏకాదశ రుద్రులకి అభిషేకం 11 అభిషేకాలు చేస్తారు. ఆ రుద్రుల యొక్క అనుగ్రహం ఉంటే మనకి ఉన్నటువంటి సమస్యలు కూడా తీరుతాయి. ఏ సమస్య వచ్చినా, ఏ దోషాలు మనకి ఉన్నా కూడా ఆ రుద్రాభిషేకం చేస్తే ఆ దోషం నివృత్తి అవుతుంది అని చెప్తారు గనక శివాలయానికి వెళ్ళి ఏకాదశ రుద్రాభిషేకాలు చేయించుకుంటే ఆ దోష నివారణ అవుతుంది అని చెప్తారు. అలా అమ్మ ఈ ఏకాదశ రుద్రుల రూపంలో, నవగ్రహాల రూపంలో జగత్తునంతటిని కూడా కాపాడుతోంది. అమ్మ గ్రహమండలాన్ని శాసిస్తోంది. అటువంటి తల్లి జ్ఞాన కిరణాలని వెదజల్లుతోంది. భక్తులకు ఆ కిరణాలని అనుగ్రహిస్తోంది. భక్తులకు జ్ఞానాన్ని అందించేటువంటి తల్లి వ్యోమకేశి అని మనకి ఆ వ్యోమకేశి అయినటువంటి తల్లికి మనం మంగళం పాడదాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం